అందరికీ నమస్కారం. నేను మీ దివ్య అల్లూరి. చూసారు కదా, నిఫ్టీ 300 పాయింట్స్ డౌన్ అయిపోతుంది అన్నాము. 23,900కి వస్తుంది అన్నాను, వచ్చింది. సో అక్కడే తచ్చట్లాడుతూ ఉంది. సో మార్నింగ్ 9 o'clockకి 24,660 వరకు వచ్చింది. బట్ 24,900 మాత్రం అలాగే హోల్డ్ చేసింది, ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి. సో కానీ అక్కడి నుంచి మూమెంట్ లేదు, అప్ మూవ్ లేదు, డౌన్ మూవ్ కూడా లేదు. ఆ 30-40 పాయింట్స్ అప్ డౌన్ అవుతుంది. సో నేను ఇన్వెస్ట్ చేయమని చెప్పలేదు ఇంకా, ఎందుకు అంటే అక్కడ ప్రీమియం అనేది మొత్తం మెల్ట్ అయిపోతుంది. అంటే మీరు కనుక ఇప్పుడు ఇన్వెస్ట్ అంటే బై చేసిన అంటే సే కాల్ తీసుకున్న పే కాల్ తీసుకుని ఏమవుతుందంటే ప్రీమియం మొత్తం మెల్ట్ అయిపోతుంది. సో అందుకనే నేను కూడా ఇన్వెస్ట్ చేయమని ఏమీ చెప్పలేదు ఇప్పటి వరకు. ఒకవేళ మీరు నిఫ్టీలో కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, ప్రీమియం చాలా తక్కువలో వస్తుంది. సో తీసుకుంటే 1 లాట్ తీసుకోండి సేకాలు. అదర్వైజ్ ఏంటంటే భయం ఉంటే మాత్రం వెళ్ళకండి. నేను కూడా వెళ్ళమని ఎక్కడికి చెప్పను, ఎందుకంటే ఇంకా మార్కెట్ అనేది కరెక్ట్గా ఇంకా అప్ మూవ్ ఉందా డౌన్ మూవ్ ఉందా అనేది మనం గెస్ చేయలేకపోతున్నాము. సో దానివల్ల నేను ఇప్పుడు మీకు ఏమో అప్డేషన్ కూడా ఇవ్వడం లేదు. సో అబ్జర్వ్ చేయండి మార్కెట్ని. 23,900 హోల్డ్ చేస్తే కనుక ఈవినింగ్ వరకు మీరు మార్నింగ్కి సెన్సెక్స్ తీసుకోండి, ఒక సే కాల్ తీసుకోండి. 80,000 సే అలా ఏదైనా ఒక కాల్ తీసుకోండి, ఒకటే లాట్ అంటే 10 క్వాంటిటీ. అంటే మీ మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే నాకు తెలిసి ఒక 1,000 రూపీస్ 800-900లో ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఐ థింక్ 80,000 సే సెన్సెక్స్ వచ్చి 140-118కి కూడా వచ్చింది. సో దట్ ఈస్ బెటర్. అంటే ఒకవేళ నిఫ్టీ అనేది ఇలాగే ఉంటే కనుక 30-40 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటే ప్రీమియం మెల్ట్ అవుతుంది కాబట్టి నిఫ్టీ జోలికి వెళ్ళకండి. ఒకవేళ ఆఫ్టర్నూన్ తర్వాత చూడాలి, 2:30 ఇప్పుడు 2:30 అయింది, 2 o'clock తర్వాత మూమెంట్ ఎలా ఉంటుందో చూడవచ్చు. ఒకవేళ అప్పుడు అప్ మూవ్ ఉంటే కనుక నిఫ్టీ సే కాల్ తీసుకోవచ్చు. అదర్వైజ్ సెన్సెక్స్ మాత్రం ఒక సే కాల్ 80,000 సే తీసుకోండి. ఓన్లీ 1 లాట్ తీసుకోండి. 1 లాట్ అంటే 10 క్వాంటిటీ మాత్రమే. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఒక 1,000 రూపీస్ ఉంటుంది, హోల్డ్ చేసుకోండి. ఒకవేళ ఇస్తే రేపు పొద్దున్న మీకు అది బిగ్ రిటర్న్ ఇస్తుంది. ఓకే.